ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్రంలో ఈ దుస్థితి వచ్చిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నిండు జలాలతో కలకలలాడిన రాష్ట్రంలో ఈ పరిస్థితి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలే కారణమన్నారు. కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని ఇన్ని రోజులు మాట్లాడలేదని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారని కేసీఆర్ అన్నారు. హామీల అమలు కోసం ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేయాలని తాము ఆలోచించామని, రాజకీయ కక్ష తీర్చుకోవాలంటే కోమటిరెడ్డిపై తాము అధికారంలో ఉన్నప్పుడే కేసు పెట్టేవాళ్లమన్నారు. తాము ఎవరిపై కక్ష తీర్చుకోవాలనుకోలేదని, ప్రజా శ్రేయస్సు తెలంగాణ అభివృద్ధి లక్ష్యంతో తాము పనిచేశామని అన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి అడ్డగోలు హామీలు టెంప్ట్ చేసి పాపం మంచిగున్న వాళ్ళ నోట్లే మట్టి కొట్టింది. అన్ని మోసాలే, ఏ ఒక్క మాట కూడా నెరవేర్చలే, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ ఇయ్యాలో 4-5 హామీలు ఇచ్చిరాడు. అది ఎవరిని ఉద్ధరించడానికో నాకు అర్థం కాదు. వెరసి ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇవాళ పంటలు ఎండినాయి. కొంతమంది అసమర్థులైనటువంటి మంత్రులు వర్షపాతం తక్కువటే మా మీద బదనాం పెడుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. అది పూర్తి శుద్ధ తప్పు. కొన్ని జిల్లాల్లో 7%, కొన్ని జిల్లాల్లో 16%, దాదాపు 20-25 జిల్లాలలో, ఉత్తర తెలంగాణ జిల్లాలలో, ముఖ్యంగా కరీంనగర్ లాంటి జిల్లాలో నార్మల్గా కురవాల్సిన దానికంటే అధిక వర్షపాతం కురిసింది. రైతు బంధు మీద ఒక అరాకిరి, అది ఎప్పుడు వేస్తారో ఎప్పుడు వేయరో చెప్పకపోవడం, 7 ఎకరాలని 3 ఎకరాలని 4 ఎకరాలని దానిలో తొండి పెట్టి అసలు వస్తుందా రాదా ఒక కన్ఫ్యూజన్ గురి చేయడం రైతులను. నిన్న మొన్నటి దాకా ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా వేయలే, రైతులకు 100% వేయలే. ఇంకా దాని మీద ఒక పాలసీ లేదు, ధైర్యం లేదు, చెప్పే తెలివితేటలు లేవు. అదొక వైఫల్యం. 100 రోజులలో 200 మంది రైతులు చచ్చిపోయిన 200 పైచీలు కానీ నేను చెప్తే 48 గంటల్లోగా ఇవ్వండి, మేము వాళ్ళకు నష్టం ఇస్తామని చెప్పినారు. మేము 4 గంటలనే ఇచ్చినాం. ఇది లిస్టు. 4 గంటలే, 4 గంటలనే ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీకి పంపించినాం. 209 మందికి పంపించినాం. దాని తర్వాత కూడా ఇంకో 5-10 జరిగినాయి. ఇప్పటికీ ఉలుకు లేదు, పలుకు లేదు, ఏం లేదు. ఎలక్షన్ కమిషన్ మీరు చిత్తశుద్ధి ఉంటే రాయాలి. మాకు బోనస్ ఇచ్చేది ఉంది, రైతాంగానికి ప్రకటించినాం, పర్మిషన్ ఇవ్వనాలి. ఒకవేళ ఇయ్యరు, ఏ రైతు ఎంతనో లెక్క పెట్టు. ఎలక్షన్ కమిషన్ అడ్డం వస్తే 13 తారీఖు నాడు పోలింగ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇవ్వండి, ఏ రైతు ఎంతనో అకౌంట్ ఫర్ చేయండి. మిమ్మల్ని వదిలిపెట్టం, బీఆర్ఎస్ మిమ్మల్ని వెంటాడుతుంది. రైతులు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు. అవన్నీ కూడా బకాయిలు ఇమీడియట్ విడుదల చేయండి. నేను చేనేత కార్మికులు చెప్పిన అవసరమైతే మా పార్టీ నుంచి డబ్బులు ఇస్తాం, వకీల ఫీజులు, మీరు భయపడేదేం లేదు, కోర్టులో గుంజుదాం, కొట్లాడదామని కూడా చెప్పినాం. రేపు ధర్నా తర్వాత కూడా స్పందించకపోతే, ఆర్డర్లు రాకపోతే 3-4 రోజులలో ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం. ప్రతి ఊర్లో ధర్నా పెడతాం. ఎక్కడెక్కడ చేనేత కార్మికులకు బాధలవుతున్నాయో రాష్ట్రం అంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం, బిడ్డ ఇడిచిపెట్టాం, జాగ్రత్త. ఇక మేఘాల మీద కాళేశ్వరం కంప్లీట్ కావాలి, రైతులకు నీళ్లు రావాలి. ఎంత తొందరగా వస్తే అంత మంచిది. మంచినీటి బాధ పోవాలి, సాగునీటి బాధ పోవాలి రాష్ట్రంలో అని ఆరాటపడ్డాం తప్ప మేము ఆనాడు కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలే. నేను పెట్టకపోదుమా, అని జైలు లేకపోదుమా, మీ లెక్క చిల్లర కథ వాడానంటే. ఆ రోజు ప్రభుత్వం మా చేతిలో లేకుండానా వేయలే, మేము ఆ చిల్లర పని చేయలే మీలాగా. బీజేపీకి ఒక ముడ్డిముఖం ఉన్నదండి ఈ రాష్ట్రంలో. బీజేపీ పార్టీ, దానికి ఒక కథ ఏందా బీజేపీ నాకు అర్థం కాదు. అంతకుముందు బాబు అంతకుముందు 100 కాన్స్టిట్యున్సీల డిపాజిట్ పోయింది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో 64 సీట్ల డిపాజిట్ పోయింది. వాళ్ళు మా కార్యకర్త, మా నాయకులను చుట్టూ తిరుగుతూ ఉన్నారు, క్యాండిడేట్ కావాలని, నువ్వు క్యాండిడేట్ కావాలని. అదొక పార్టీ, దాని ఒక కథ, దాని గురించో లెక్కనా ఈ రాష్ట్రంలో.